ఓకే, సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ముందుండేటటువంటి మహబూబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లిమా నస్రీన్ ఏసీబీ వలకు చిక్కారు. ఇక గతంలో ఆమె ములుగు జిల్లాకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసినప్పుడు ఇక్కడ ఒక ఉత్తమ అధికారినిగా, ముఖ్యంగా చూసినట్లయితే కనుక సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్తూ ఆదర్శవంతమైనటువంటి అధికారినిగా సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్ట్రార్ తస్లిమా నస్రీన్ పేరు మారుమోగినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు నెటిజన్లు కూడా పొగడ్తల వర్షం కురిపించారు. అధికారిని అంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తస్లిమా నస్రీన్ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఏసీబీ అధికారులకు చిక్కడం అనేది సంచలనంగా మారింది. ముఖ్యంగా హరీష్ అనేటటువంటి వ్యక్తి ద్వారా దాదాపు 19,200 రూపాయలని లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హరీష్ అనే వ్యక్తి 108 గజాల స్థలాన్ని కొనుగోలు చేస్తాడు. ఆ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ తస్లిమాను ఆశ్రయిస్తారు. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం అధికారికంగా 108 రూపాయలు గజానికి సంబంధించి ఉంటే 200 రూపాయలు అవుతుందని ఆమె డిమాండ్ చేస్తారు. ఆ వెంకటేష్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉంటారో ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఇస్తే ఆ పనంతా అవుతుందని చెప్తారు. ఈ నేపథ్యంలోనే హరీష్ అనేటటువంటి వ్యక్తికి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులకు ఆశ్రయిస్తాడు. వరంగల్లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా స్కెచ్ తో, ప్రణాళికతో అక్కడ బలపన్ని మరి లంచం తీసుకుంటున్నటువంటి క్రమంలో మరి ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ తస్లిమాను పోలీసులు అయితే, ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా సబ్ రిజిస్ట్రార్ తస్లిమాను పొగిడినటువంటి వాళ్ళే ఇప్పుడు మాత్రం అదే సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మేడానికి నాట్లే కాదు నోట్లు కూడా కావాలి అంటూ ట్రోలింగ్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అదేవిధంగా అనేక సేవా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ తస్లిమా ఇప్పుడు ఈ విధంగా మరి ఏసీబీ అధికారులకు చిక్కడం మాత్రం చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారింది.